గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సరే అండి, మార్నింగ్ క్లాస్లో స్టాటిక్స్ సంబంధించి చిన్న డిస్కషన్ చేశాం కదా. ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు ఒక చిన్న స్టోరీస్ చూద్దాం, ఒక 2 స్టోరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ ఉంది. మీరు అదర్ దెన్ సైన్స్, మామూలుగా మనకి జనరల్గా ఏముంటాయి, అయితే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్, ఇవి రెండు కాకుండా కామర్స్ ఫీల్డ్ సైడ్ రావడానికి ఏదైనా ఒక రీజన్ చెప్పండి చూద్దాం. మీ పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ రీజన్ కామర్స్ సైడ్ రావడానికి మెయిన్ రీజన్. బ్యాంకింగ్, ఓకే. ఇంకా అదర్ స్టూడెంట్స్? మామూలుగా మన ఫ్యామిలీ ట్రెడిషన్స్లో ఉంటాయి, అయితే ఇంజనీరింగ్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి. అవి రెండు కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది కామర్స్ సైడ్? ఎవ్రీ వన్ చూసింగ్ దట్ ఫీల్డ్ ఓన్లీ. కరెక్టే, వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓకే. ఇంకా ఇంకా నాకు ఒక డౌట్ ఉందండి. సపోజ్ ఒక పర్సన్ 12th క్లాస్ అయిపోయింది, 10+2 ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు, ఏదో ఒక స్కిల్ నేర్చుకొని, ఓకేనా. ఫర్ సపోజ్ 10,000 శాలరీతో స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. 10,000 శాలరీతో స్టార్ట్ అయ్యాడు. ఇంటర్ పాస్ అయినప్పుడు మనకి ఏదైనా స్పెసిఫిక్గా స్కిల్ ఉంటుందా? ఏదో ఒక జాబ్ అనుకోండి, స్కిల్ ఉండొచ్చు మేబీ, కానీ హై అమౌంట్ పే చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 40,000, 50,000 అలా పే చేస్తారా? నో. సపోజ్ ఈ పర్సన్కి, ఈ స్టూడెంట్కి 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. మహా అంటే శాలరీ ఎంత అవుతుంది? 12,000 to 15,000, కరెక్టా? ఇంకొక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది ఫస్ట్ 2 years ఎక్స్పీరియన్స్, ఇది ఇంకొక 2 years ఎక్స్పీరియన్స్. ఎంత అవుతుంది మహా అంటే? 15,000 to 20,000, అంతేనా? 4 years అయింది, 10,000 నుంచి 20,000కి వచ్చింది శాలరీ, కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ 4 years అన్నాడు, ఈ టైం పీరియడ్ని సపోజ్ అదర్ కోర్సెస్ మీద, సపోజ్ మన సిఎంఏ ఎగ్జామే అనుకుందాం, సిఎంఏ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ స్టార్టింగ్ శాలరీ 20,000 అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? ఎస్. 4 years కష్టపడి చదివిన తర్వాత కూడా. ఎవరు? సంజు. డెఫినెట్గా ఈ శాలరీని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఇంటర్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యారో, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మీద అతని శాలరీ ఇంక్రీజ్ చేస్తారు. కానీ మనకెందుకు ఇంక్రీజ్ అవుతుందో చెప్తాను. మీరు సిఎంఏ క్వాలిఫై అయితే మీరు ఎన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అవుతారో చూద్దాం. సపోజ్ ఈ 12th పాస్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మేబీ ఏదో ఒక ఫీల్డ్లో సపోజ్ ఎక్స్పర్టైజ్ అయినాడు, ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయినాడు. మన సిఎంఏ క్వాలిఫై అయితే మనం ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవుతామో చూద్దాం. మనకి అకౌంట్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అవుతాం. నెక్స్ట్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ట్యాక్స్లోనే ఎక్స్పర్ట్ అవుతాం. జస్ట్ బేసిక్స్ కాదండి, ఎక్స్పర్ట్ అవుతారు. జస్ట్ బేసిక్స్తో చదివి వదిలిపెట్టరు, ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అవుతారు.
మరి ట్యాక్స్లో 2 టైప్స్ ఉంటుంది. జిఎస్టీ ఎక్స్పర్ట్ అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ అవుతారు. సో అకౌంట్స్ ఎక్స్పర్ట్ అవుతున్నారు, జిఎస్టీ ఎక్స్పర్ట్ అవుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ అవుతున్నారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లోనే ఎక్స్పర్ట్ అవుతారు, ఆపరేషనల్ మేనేజ్మెంట్లోనే ఎక్స్పర్ట్ అవుతారు. ఆడిటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆడిటింగ్లోనే ఎక్స్పర్ట్ అవుతారు. మెయిన్గా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇక్కడ కాస్ట్ ఎక్స్పర్ట్, ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఎస్ఎం అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. కాస్ట్లోనే ఎక్స్పర్ట్ అవుతారు. కాస్ట్లో ఎక్స్పర్ట్ అయితే ఆటోమేటిక్గా ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ దాంట్లోనే ఎక్స్పర్ట్ అవుతారు. ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? లాలోనే ఎక్స్పర్ట్ అవుతారు. మీరు సిఎంఏ క్వాలిఫై అయిపోతే 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 9 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అవుతారు. మీరు ఈ 4 ఇయర్స్ టైంని సిఎంఏ కోసం స్పెండ్ చేస్తే 9 ఇయర్స్లో ఇన్ని స్కిల్స్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఒక్క ఫీల్డ్లో కాకపోతే ఇంకో ఫీల్డ్ జాబ్ ఈజీగా వస్తుంది. కానీ మీరు ఇక్కడే ఫినాన్షియల్గా ఆలోచించి వెళ్ళినారంటే ఆపర్చునిటీ ఉంటుందా ఉండదా? ఫర్ సపోజ్ ఇంటర్లో కాకుండా ఇంజనీరింగ్ చేశారనుకుందాం, ఓకేనా? ఇంజనీరింగ్లో ఏ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు మహా అంటే? ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నవి అవుతే సాఫ్ట్వేర్ అవుతారు, కరెక్టా? లేకపోతే సివిల్ ఇంజనీర్ అవుతారు. అవి కూడా పాసిబుల్ కాలేదంటే లాస్ట్కి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు, కరెక్టా? ఓన్లీ సాఫ్ట్వేరు, సివిల్ ఇంజనీర్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇవి ఒకటేనా? నేను సాఫ్ట్వేర్ జాబ్ అవసరం లేకుండా, సాఫ్ట్వేర్ యొక్క అవసరం లేకుండా ఉండే జాబ్స్ 100ల్లో చూపిస్తాను. అదే సేమ్ మీరు ట్యాక్స్ అవసరం లేకుండా జాబ్స్ ఏమైనా చూపిస్తారా? అకౌంట్స్ అవసరం లేకుండా జాబ్స్ ఏమైనా చూపిస్తారా? ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఒక స్ట్రాటజీ లేకుండా రన్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంటే చూపిస్తారా? ఆడిటింగ్ లేకుండా ఏదైనా బిజినెస్ చూపిస్తారా? కాస్ట్ లేకుండా ఏదైనా బిజినెస్ చూపిస్తారా? మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ లా లేకుండా ఏదైనా బిజినెస్ చూపిస్తారా? చూపించగలరా? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ బిజినెస్ ఏవి లేని ఈ అవసరం లేని ఒక బిజినెస్ చెప్పండి. ఏదైనా ట్రై చేయండి, చూద్దాం వస్తుందేమో. ఏదైనా ఒక్కటి ఉందా? లేదా? మీరు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే చాట్లో చేయొచ్చండి. సో మీరు ఏ బిజినెస్ అయినా చూసుకోండి, ఈ ఫీల్డ్స్లో ఈ ఫీల్డ్ లేకుండా, ఈ వర్క్స్ అనేది లేకుండా ఏ బిజినెస్ ఉండదు. సో మీరు వన్స్ క్వాలిఫై అయ్యారంటే ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీలో ఉంటుంది, మీకు ఉంటుంది. ట్యాక్స్ ఇంపార్టెంట్ ఉందా? ట్యాక్స్ సైడ్ వెళ్ళొచ్చు, ట్యాక్స్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు. అకౌంట్స్ ఇంపార్టెంట్ ఉందా? అకౌంటింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు. ఎస్ఎం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈ ఫీల్డ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అందులో వెళ్ళొచ్చు. ఆడిటింగ్ ఉందా? ఆడిటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. కాస్ట్ ఉందా? కాస్ట్ సైడ్ వెళ్ళొచ్చు. లా ఉందా? మనకి లా అంటే ఇక్కడ లాయర్ కాదండి, ఆ రిలేటెడ్ కాదు. మనం కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉంటాయి, వాటిని సజెస్ట్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉంటాడు. మీరు ఆ పర్సన్ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్కి కూడా వెళ్ళొచ్చు. సో మనం సిఎంఏలో జాయిన్ అయితే ఇన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడు ఇంజనీరింగు, డాక్టర్సు అక్కడికే స్టాప్ అవ్వద్దండి. అది 1990s, అది 1990స్లో, ఇది 2020. ఇప్పుడు వరల్డ్ అంతా తిరుగుతున్నది ఓన్లీ కామర్స్ ఫీల్డ్. కామర్స్ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేము. కాబట్టి మీరు సిఎంఏ చేస్తే తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి వీటికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక మీరు టార్గెట్ అకాడమీలో చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సిన స్కిల్ రిక్వైర్మెంట్ అంతా ప్రతిదీ A to Z సజెస్ట్ చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎగ్జామ్స్ పరంగా కానీ, ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ కానీ స్టూడెంట్స్కి, ఒకవేళ మీరు మార్నింగ్ చెప్పాను కదా, ఒకవేళ మీరు క్లాసెస్ ఏమైనా మిస్ అయితే మీకు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు మరీ వాటిని చూసేలాగా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్స్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సిన స్కిల్స్ ప్రతిదీ చూపిస్తారు. ఇలా ప్రతిదీ ఉంటుంది. సో మీరు ఈ విధంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్గా ఇది సిఎంఏ గురించి. కాకపోతే మీకు ఒక చిన్న సజెషన్ చేస్తాను, ఒక చిన్న స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 టైగర్స్ ఉన్నాయి, ఒక లయన్ ఉంది. ఈ 5 టైగర్స్కి ప్లస్ 1 లయన్కి చాలా రోజుల నుంచి ఫుడ్ దొరకట్లేదు. మోర్ దెన్ 2 వీక్స్ అవుతుంది, ఫుడ్ దొరకట్లేదు. ఈ 5 లయన్స్ అలా అడవిలో వెళ్తుంటే ఒక జింక కనిపించింది. అటాక్ చేస్తాయా చేయవా? డెఫినెట్గా చేస్తాయి. చేసేసాయి.
ఈ 5 టైగర్స్ వచ్చేసాయి, అటాక్ చేసాయి. తినడానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక లయన్ వచ్చింది వాటి దగ్గరికి. నార్మల్గా మీరు చెప్పండి, ఒక టైగర్కి ఒక లయన్కి పోటీ పెడితే ఏది గెలుస్తుంది? లయన్ గెలుస్తుంది. ఇంకా నార్మల్గా ఒక టైగర్కి ఒక లయన్కి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? ఏది గెలుస్తుంది? లయన్. టైగర్ గెలుస్తుందా? ఏది ఎక్కువ పవర్ ఉంటుంది నార్మల్గా, టైగరా లయనా? లయన్కి ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా లయన్కి పవర్ ఉంటుంది. టైగర్ కూడా గెలవచ్చేమో, కాకపోతే ఇక్కడ జనరల్ సెన్స్లో లయన్కి ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ లయన్ రాగానే ఈ 5 టైగర్స్ భయపడ్డాయి. లయన్ వచ్చేసింది, మనం దాన్ని అటాక్ చేస్తే మనం గెలవలేము, సో వెళ్ళిపోదామని చెప్పేసి ఇవి తినకుండా వెళ్ళిపోతున్నాయి. టైగర్ 1 వెళ్ళిపోయింది, టైగర్ 2 వెళ్ళిపోయింది, టైగర్ 3 వెళ్ళిపోయింది, టైగర్ 4 వెళ్ళిపోయింది. కానీ టైగర్ 5 మాత్రం అటాక్ చేయడానికి రెడీ అయింది లయన్కి. ఏం డిఫరెన్స్? ఫస్ట్ 4 టైగర్స్కి 5th టైగర్కి ఏం డిఫరెన్స్? ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా మీరు? ఫస్ట్ 4 టైగర్స్ భయపడి వెనక్కి వెళ్ళిపోయాయి. 5th టైగరు అటాక్ చేసింది, అటాక్ చేసి లయన్ మీద గెలిచింది కూడా. తగ్గిండొచ్చు మేబీ. ఓకే, ఈ 4 టైగర్స్ అసలు అటాక్ చేయవు, జస్ట్ లయన్ రాగానే భయపడి వెళ్ళిపోతాయి. ఫస్ట్ రీజన్ భయం అని చెప్పారు, ఫియర్. ఇంకా ఫస్ట్ 4 లయన్స్కి 5th లయన్కి ఏం తేడా? అది అటాక్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ 4 లయన్స్ అటాక్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? వెళ్ళిపోతాయి. ఫస్ట్ 4 భయపడి వెళ్ళిపోతాయి. మోర్ హంగ్రీ. ఫస్ట్ 4 కూడా మోర్ హంగ్రీ ఉంది కదా, ఈ 4 టైగర్స్ కూడా హంగ్రీ ఉంది కదా, మరి అవి ఎందుకు భయపడ్డాయి? 5th టైగర్ ఎందుకు భయపడలేదు? ఓకే, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక రీజన్ అవ్వచ్చు మేబీ. ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఇప్పుడు నేను వెళ్ళి సింహం దగ్గర గెలుస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ ఆర్ నో? చేయము. ఇంకేమై ఉండొచ్చు మరి రీజన్స్? నేను చెప్పనా? ఒకే ఒక రీజన్. ఈ 5th టైగర్ ఏదైతే ఉందో, ఏమైనా వచ్చినాయి ఆన్సర్స్? ఫస్ట్ 4 డోంట్ నో దర్ స్కిల్స్, వాళ్ళకి స్కిల్స్ లేవు. ఓకే, అంటే వాళ్ళ పవర్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు తక్కువ అంచనా వేసుకున్నారు అనుకోవచ్చు మేబీ. ఈ ఫస్ట్ 4కి 5th 1కి తేడా ఏంటంటే, ఈ 5th 1 అన్నది చెవిటిదండి. 5th 1 అన్నది చెవిటిది. ఎప్పుడైతే ఈ 4 టైగర్స్ వచ్చేసి నువ్వు సాధించలేవు, మనం సాధించలేము, మనం ఏం చేయలేము, వెళ్ళిపోదాము అన్నారో, ఈ టైగర్ చెప్తే ఈ 3 టైగర్స్ విన్నాయి, ఎందుకంటే అవి చెవిటివి కాదు. కానీ 5th టైగర్ చెవిటిదా? చెవిటిది కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి వినిపించలేదు. ఏం చేస్తుంది అప్పుడు? గెలుస్తామా లేదని తర్వాత విషయం ఉన్నది, కానీ అటాక్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీ సరౌండింగ్స్లో నువ్వు సాధించలేవు, నువ్వేం చేయలేవు, అంత రిస్క్ కోర్స్ ఎందుకు, బెటర్గా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు కదా, అలాంటి థాట్స్తోనే ఇంకా ఉన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పక్కన పెట్టేయండి మీ నుంచి దూరంగా. ఎందుకంటే ఇక్కడ చూడండి బాగా, ఫిఫ్త్ దానికి ఒకవేళ చెవిటిది కాకపోతే మేబీ అది కూడా వినేదేమో, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేమో, అవును జయించలేమమ్మా అని. కానీ ఆ చెవిటిది అవ్వడం వల్ల పక్కన వాళ్ళు నెగిటివిటీ ఇస్తున్నా కూడా అది పట్టించుకోలేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేసింది. గెలుస్తుందా లేదని తర్వాత విషయం, అది డెఫినెట్గా ఒకరోజు కాకపోతే ఒకరోజు గెలుస్తుంది, అవునా కాదా? సో మీ సరౌండింగ్స్లో ఎప్పుడైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి ఫస్ట్ వాళ్ళని దూరం పెట్టేయండి, పట్టించుకోవద్దండి. ఓకేనా? సేమ్ ఇలాగే ఇంకో స్టోరీ చూద్దాం ఏమవుతుందో అక్కడ. సపోజ్ ఒక గాడిద, ఒక తండ్రి, ఒక కొడుకు వెళ్తున్నారు. ఓకేనా? నార్మల్గా గాడిద వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే పర్సన్ అంటారు, వీళ్ళేమరా గాడిద పెట్టుకున్న, పూర్వకాలంలో అప్పట్లో మనకి వెహికల్స్ ఏమీ లేవు కదా, వాళ్ళు ఏమంటారు, ఆ గాడిదని పెట్టుకుని కూడా నడుచుకొని వెళ్తున్నారు, ఇద్దరికి తండ్రి కొడుకు తెలివి ఉందా లేదా అంటారు, అవునా కదా? డెఫినెట్గా అంటారు. వీళ్ళేంద్ర ఇలా అన్నారని చెప్పేసి ఇప్పుడు తండ్రి కొడుకుని గాడిద మీద ఎక్కించాడు. అలా కొద్దిసేపు ముందుకు వెళ్తుంటారు, ఎదురు నుంచి ఇంకొక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఏం చెప్తాడు, కొడుకు బుద్ధి ఉందా లేదరా, కొడుకు పైన ఎక్కి తండ్రి నడిపిస్తున్నాడు అంటారు. అంటారు లేదా? డెఫినెట్గా అంటారు. సో మరి వీళ్ళేంటి ఇలా అన్నారని చెప్పేసి ఇప్పుడు పొజిషన్ చేంజ్ అయ్యారు, తండ్రిని పైన కూర్చోపెట్టాడు, కొడుకు కింద నడుస్తున్నాడు. ఇంకొకరు వచ్చారు, వాళ్ళు ఏమంటారు, తండ్రికి ఏమైనా బుద్ధి ఉందా లేదా, కొడుకు నడిపిస్తున్నాడు, తండ్రి చల్లగా పైన కూర్చున్నాడు అంటారు. అంటారు లేదా? డెఫినెట్గా అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇదంతా కాదని చెప్పేసి ఇద్దరు పైన కూర్చున్నారు.
ఎర్రర్ వచ్చేవాడు ఏమంటారు, ఒక గాడిద మీద 2 గాడిదలు కూర్చున్నాయంటారు, అది కూడా బ్లేమ్ చేస్తారు. సో మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా డెఫినెట్గా ఎవరో ఒకటి ఏమో ఒకటి అంటూనే ఉంటారు. వీళ్ళు ఏంటి ఇద్దరికి గాడిద అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు దిగి ఆ గాడిదని వాళ్ళు మోసుకుని వెళ్తారు. అలా మోసుకుని వెళ్తే ఏమవుతుంది, అందరి ముందర నవ్వుల పాలయ్యేది మీరే. అవునా కదా? సో ఎప్పుడైతే కానీ లైఫ్లో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నేను చేసేది కరెక్టా కాదా, వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు, ఈ కోర్స్ వస్తే వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ మనసుకు నచ్చిందా చేయాలని డైరెక్ట్గా అటాక్ చేసేయండి, అంతే. ఏం అవ్వదండి, ప్రతిదీ సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. మనం డెడికేషన్తో ఉండాలి, అంతే. భయపడాల్సిన అవసరం లేదు. అంతేగాని మీకు క్లారిటీ లేకుండా బయటోడు అలా అన్నాడు, మా అంకుల్ అలా అన్నాడు, మా మామయ్య అలా చెప్పాడు, మా అంకుల్ ఇలా చెప్పారు, ఇవన్నీ ఆలోచిస్తే కన్సిడర్ చేయండి, సజెషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ప్రతిదీ ఐడెంటిఫై చేయాలి. ఇంతకుముందు మీకు చాలామంది సజెస్ట్ చేస్తుంటారు, నా ఒపీనియన్ మేబీ, ఎందుకు మీరు ఇంజనీరింగ్ చేయట్లేదు, ఎందుకు కామర్స్ సైడ్ వెళ్తున్నారంటే, నేను ఇంజనీరింగ్ లేని కోర్సు చాలా చూపిస్తాను, ఇంజనీరింగ్ అవసరం లేని బిజినెస్ చాలా చూపిస్తాను, కంపెనీస్ చాలా చూపిస్తాను. మీరు ట్యాక్స్ కానీ అకౌంట్స్ కానీ కాస్ట్ కానీ లా కానీ ఇలాంటివి ఏవి అవసరం లేని బిజినెస్ ఏదైనా ఒక్కటి చూపిస్తారా? నార్మల్ చిన్న కిరాణా కొట్టు పెట్టాలన్నా కూడా అకౌంట్స్ తెలిసి ఉండాలి, అవునా కదా? అట్లీస్ట్ ఎంత కాస్ట్, దానికి ఎంత కాస్ట్ పెట్టచ్చు, ఎంత సేల్ చేయాలి, అవైనా తెలిసి ఉండాలి కదా. అవి వేరే కోర్సులు చేస్తే వస్తుందా? రాదు. సో మీరు తీసుకున్న డిసిషన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఫ్యూచర్లో గైడ్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఎక్కడ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు మీకు ఏ సజెషన్ కావాలో సజెషన్ ఇస్తారు, ఇండివిజువల్ గైడెన్స్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అడగొచ్చు, ప్రాబ్లమే లేదు. సో ఇంకా ఇలా ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయి ఇందుకు సంబంధించి? ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంది, ఇక్కడ ల్యాగ్ అవుతున్నామో అని మీకు అనిపిస్తుందా? మేబీ అయ్యిండొచ్చు, కాకపోతే అక్కడ ఉన్న హంగ్రీ ముందు దానికి కనపడదు కదా అంతా, అది అవునా కదా? హంగ్రీ ముందు అవన్నీ కనపడవు. కానీ ఫస్ట్ 4 వాట్కి ఫస్ట్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, మనం గెలవలేమో వెళ్ళిపోదామని. మనకు అంతవరకు ఆ థాట్ లేదు. ఆ ఫియర్ మనకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ చౌడి కాబట్టి అసలు వినపడదు, అసలు ఆ థాట్ కూడా ఉండదు కదా మనకి. అవును అవు మేబీ వినపడలేదు కాబట్టి ఎక్కువ కాకపోయింది. బట్ మిగతా 3 వాటికి ఫస్ట్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వెళ్ళిపోదాం అని. మనకి లేని థాట్ని ఎవరైనా క్రియేట్ చేశారంటే ఆటోమేటిక్గా నెగిటివిటీ ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒక మనిషికి. సో అది ఎప్పుడైనా సరే నెగిటివ్ పీపుల్ని పక్కన పెట్టేయండి. సెకండ్ పాయింట్, ఎవరు ఏమనుకుంటారో మనకు అంత అనవసరము. మన ఫీల్డ్ ఏంటి, కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కామర్స్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మీరే చూద్దురంట, ఓకేనా? డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. శాలరీస్ పరంగా కెరీర్ పరంగా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక కోర్స్ మనం తక్కువ చేయడం అని కాకపోవడం అంటున్నాను కాదు, కానీ బిఫోర్ కరోనా ఇంజనీరింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అవునా కాదా? చాలా దారుణంగా ఉంది. కరోనా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మరి సేమ్ హిస్టరీ లాస్ట్లో ఉన్న పొజిషన్, అంటే బిఫోర్ కరోనా ఉన్న పొజిషన్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో రాదని గ్యారెంటీ ఏంటి, అవునా కదా? కానీ 2-3 ఇయర్స్లో నెక్స్ట్ అకౌంట్స్ లేకుండా ఏదైనా ఫీల్డ్ చూపిస్తారా? ట్యాక్స్ లేకుండా ఏదైనా ఫీల్డ్ చూపించగలరా? అలాంటివన్నీ పాసిబుల్ కావు. సో మీ కెరీర్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరమూ లేదు. సో ఇది అండి టోటల్గా. ఎవరు చెప్పినా ఏం చెప్పినా పట్టించుకోవద్దండి. మీకు మనసు కరెక్ట్, ఇది ఈ ఫీల్డ్ కరెక్ట్ అని మీరు ఫిక్స్ అయ్యారంటే డెఫినెట్గా ముందుకెళ్ళిపోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పట్టించుకోండి, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఎవరో చెప్పిందని విని మీకు చెప్తుంటారు. కానీ జాయిన్ అవ్వాల్సింది మీరు, చదవాల్సింది మీరు, కెరీర్ని లీడ్ చేయాల్సింది మీరు, అవునా? సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి ఆల్వేస్ అందరు రెడీగా ఉంటారు, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి స్పెసిఫిక్గా కోర్సుకి సంబంధించి కానీ, ఫర్దర్గా టార్గెట్ అకాడమీ ఎలా అప్రోచ్ అవుతుంది మిమ్మల్ని అనడానికి కానీ, ఇన్స్టిట్యూట్ గురించి కానీ ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగొచ్చండి. ఇప్పుడు ఇక్కడ మనం అనలైజ్ చేసాం, గుర్తుందా? అకౌంట్స్ చేస్తే మనం అకౌంట్స్ ఫీల్డ్ వెళ్ళొచ్చు, ట్యాక్స్ ఫీల్డ్ వెళ్ళొచ్చు, జిఎస్టీ ఫీల్డ్ వెళ్ళొచ్చు, ఆడిట్ ఫీల్డ్ వెళ్ళొచ్చు, కాస్టింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు, లా ఫీల్డ్ వెళ్ళొచ్చు. ఇన్ని అనాలిసిస్ చేస్తున్నాం కదా, ఈ అనాలిసిస్ ఏమంటారు తెలుసా? స్టాటిస్టిక్స్. మరి ఎవ్రీథింగ్ స్టాటిస్టిక్స్కి రిలేట్ అవ్వాల్సిందే. లైఫ్లో ఏదైనా సరే స్టాటిస్టిక్స్ లేకుండా మనకి ఏముండదు. అలాంటి ఇంపార్టెంట్ కోర్సులనే మన సిఎంఏ వాళ్ళు మనకు కావాల్సిన సిలబస్లో పెట్టారు. ప్రతిదీ అనలైజేషన్ ఉంటుంది. అనలైజేషన్ అంటే స్టాటిస్టిక్సే. ప్రతి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డేటా సెలెక్ట్ చేయడం, ఇక్కడుంది సిఎంఏ వాళ్ళు అకౌంటింగ్ సంబంధించి డేటా కలెక్ట్ చేశారు. అది స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవ్వాలో అలా ఫ్రేమ్ చేశారు. అదొక డేటా.
దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేయడం కూడా ఒక స్టాటిస్టిక్స్లో కలెక్ట్ చేయడం ఒకటి, ప్రజెంట్ చేయడం ఒకటి, అనలైజ్ చేయడం ఒకటి, వీటి మూడింటిని కలిపి ఒక డిసిషన్ తీసుకోవాలి మనం. సపోజ్ మీరు ఇక్కడ ఇంజనీరింగ్ ఉంది, డాక్టర్ ఉంది, కామర్స్ ఉంది అంటే సైన్స్ ఒకటి ఉంటుంది, ఆర్ట్స్ ఒకటి ఉంటుంది, నార్మల్గా కామర్స్ ఒకటి ఉంటుంది. ఈ మూడింటి ఫీల్డ్ని మీరు అనలైజ్ చేసి ఒక డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకున్న ముందు ఏం చేస్తారు, ఫస్ట్ సైన్స్కి సంబంధించి డేటా కలెక్ట్ చేస్తారు, బాగుందా లేదా, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. ఆర్ట్స్కి సంబంధించి అలా కలెక్ట్ చేస్తారు, కామర్స్ సంబంధించి అలా కలెక్ట్ చేస్తారు. స్పెసిఫిక్గా కామర్స్ గురించి ఎందుకు తీసుకుంటున్నారు అంటే కంపేర్ టు ఈ మూడిట్లో కామర్స్ అన్నది బెటర్ అని తెలిసింది. అనలైజ్ చేశారు, కంక్లూజన్ తీసుకుంటున్నారు. సో డేటా కలెక్షన్ అయిపోయింది, దాన్ని ప్రజెంట్ చేయడం అయిపోయింది, దాన్ని అనలైజ్ చేయడం అయిపోయింది, లాస్ట్ ఒక కంక్లూజన్ తీసుకుంటున్నారు. ఇలా కంక్లూజన్ తీసుకోవడాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. సో స్టాటిస్టిక్స్లో టోటల్గా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అది స్టెప్ బై స్టెప్ మనం ఫర్దర్గా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సింపుల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ పొజిషన్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ పర్సనల్ లైఫ్ తీసుకున్నా స్టాటిస్టిక్స్ లేనిదే ఏది లేదు. బట్ ఏమంటే మనం ఇన్ని రోజులు దా పేరు స్టాటిస్టిక్స్ అని తెలియకుండా వాడుతున్నాం అంతే. ఇప్పుడు దాని పేరు స్టాటిస్టిక్స్. ఇంకా మనం ఎలా బెటర్గా చేయొచ్చు అన్నది ఫర్దర్ క్లాసెస్లో ముందుగా నేర్చుకుందాం. ఓకేనా? సో ఫైనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. అవును. డిగ్రీలో ఏమంటే జస్ట్ బేసిక్స్ మాత్రమే వస్తాయి. డిగ్రీలో ఏమిస్తారు, డేటా వాడే ఇచ్చేస్తారు, మీరు అనలిసిస్ చేసి డిసిషన్ తీసుకోండి అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఏం నేర్పిస్తారంటే మీరు డేటా కలెక్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చేస్తే ట్రస్టబుల్ సోర్స్ ఉంటుంది. ఏదో ఒక డేటా తీసుకొచ్చి ఇది నిజమని ప్రూవ్ చేయగలను నేను. ఏదో ఒక డేటా తీసుకొచ్చి ఇదే కరెక్ట్, ఇదే ఫాలో అవ్వండి అంటే కరెక్టా? కాదు. ఆ డేటాను కలెక్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, మనం అది ఫాలో అవ్వాలి. ఎలా అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన తర్వాత డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఆ డిసిషన్ ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి ప్లస్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎలా యూజ్ అవుతుంది, ప్రతిదీ రిప్రజెంట్ చేయడాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. అది మనం ఇక్కడ డెప్త్గా నేర్చుకుంటాం. డెప్త్ అంటే మీరు మరీ కష్టమని ఏమనుకోవాల్సిన అవసరం లేదు, చాలా 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 ఈజీ. మీకు ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ అన్నీ మీరు ఎంతకుముందు చెప్పారు. మార్నింగ్ కొన్ని టూర్కి వెళ్తుంటే వెదర్ కండిషన్స్ చెక్ చేసుకుంటాం, అన్నీ మీకు తెలియదా? తెలుసు, కాకపోతే దాని పేరు స్టాటిస్టిక్స్ అని తెలియదు. ఇప్పుడు దాన్ని డిఫరెంట్గా మన లాంగ్వేజ్లో మన వర్డింగ్లో నేర్చుకుంటాం, అంతే తేడా. సో ఓకేనా అండి, టోటల్గా ఇది ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫర్దర్గా నెక్స్ట్ సార్ వస్తారు, మీకున్న డౌట్స్ కానీ ఎనీ క్లారిఫికేషన్. డిగ్రీ విత్ సిఎంఏ టూ హార్డ్, సో ఎనీ సొల్యూషన్స్. డిగ్రీ గురించి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. సిఎంఏలో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ డిగ్రీలో ఉంటుంది, బేసిక్స్ ఉంటుంది. డిగ్రీకి సిఎంఏకి మీరు క్లాష్ అవుతుందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ షెడ్యూల్ కూడా అలాగే చేస్తారు. డిగ్రీ ఎగ్జామ్స్ ఉందంటే స్టూడెంట్స్కి కన్వీనియంట్గానే చేస్తారు. ఒకవేళ కన్వీనియంట్గా లేకపోలేదు అనుకుంటే మన రికార్డింగ్స్ ఉన్నాయి, ఆల్వేస్ రికార్డింగ్స్ ఎనీ టైం మీరు తీసుకోవచ్చు. సిఎంఏలో 100 సిలబస్ ఉంటే 100 టాపిక్స్ ఉంటే అందులో బేసిక్ ఒక 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్ మీకు డిగ్రీలో వస్తాయి అంతే. మీరు స్పెసిఫిక్గా డిగ్రీకి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఐఎమ్ షూర్ చెప్తున్నా, ఎగ్జామ్కి 2 hours ముందు కూర్చుంటే మీరు డిగ్రీ మినిమం 60+ మార్క్స్ ఇదికి తెస్తారు. మామూలుగా క్లాస్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టాపిక్స్ అన్నీ కవర్ అవుతూనే ఉంటాయి. డిగ్రీలో మీరు డిగ్రీ ఎలా చేస్తారంటే డిగ్రీకి సంబంధించి టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి. టెస్ట్ పేపర్స్తో ఆల్వేస్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మీరు 2 hours కూర్చుంటే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ డెప్త్ నాలెడ్జ్ చదివిన తర్వాత బేసిక్స్ చదవడం చాలా ఈజీ, అవునా కాదా? మీరు మ్యాథ్స్తో డెప్త్ నేర్చుకున్నారు, ప్రాబబిలిటీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్స్, వాటికి సంబంధించి ప్లస్లు మైనస్ చేయమంటే మీకు కష్టమా? అస్సలు కాదు కదా. సో అలాంటివి ఉంటాయి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు సిఎంఏ సిలబస్నే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది అంతా. డిగ్రీ సిలబస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా కవర్ అయిపోతుంది. ఈజ్ దేర్ ఎనీ అప్లికేషన్ ఫర్ రికార్డింగ్ వీడియోస్? అప్లికేషన్ ఉందండి, టార్గెట్ అకాడమీ అని. మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో వెళ్ళి టార్గెట్ అకాడమీ అని చేస్తే మన సింబల్ వస్తుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీ వీడియోస్ అన్నిటికీ మీకు రికార్డింగ్ యాక్సెస్ ఇస్తారు. మీరు దాంట్లో షెడ్యూల్ వైజ్ ఉంటుంది, ప్లస్ టాపిక్ వైజ్ అన్ని డివైడ్ చేసి మీకు ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ వినొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు, ఏ టైంలోనైనా వినొచ్చు. ల్యాప్లో కూడా యాక్సెస్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. మీరు ల్యాప్టాప్లో అయినా వినొచ్చు, ట్యాబ్లో అయినా వినొచ్చు, మొబైల్లో అయినా వినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇంకా ఏమైనా ఉన్నాయండి? సో ఓకే రండి, నెక్స్ట్ వర్మ సార్ వస్తారు, మీకు సంబంధించిన ఇంకా మంచి క్లారిఫికేషన్స్ ఇస్తారు. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేద్దామండి. సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంతవరకు చూడని వరల్డ్ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు ఇప్పటి నుండి. ట్రిప్కి వెళ్ళడమే కాదు, ట్రిప్కి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన కేర్స్ ఏంటి విత్ సబ్జెక్ట్. ఇప్పటి నుంచి డిఫరెంట్గా చూస్తారు వరల్డ్ని, ఐఎమ్ షూర్.
ఓన్లీ స్టాటిస్టిక్స్ అనే కాదండి, మనకి సిఎంఏలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకేనా? మీకు ఎంతవరకు తెలీదు, ఇప్పుడు తెలుసు, దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. మెటీరియల్స్ ఇచ్చేస్తారు, మీరు జాయిన్ అవ్వడానికి ఇమీడియట్గా ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. విత్ ఇన్ 2-3 డేస్లో మీకు మెటీరియల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. బాయ్. Recording stopped.